discussed about general AWS instance and how much RAM they'll offer and how much hard disk they'll offer. Those things Uh-huh. we discussed. in general OS in AWS AMI. CPU and RAM in general we call as configuration. In AWS instance type. Hard disk is a volume. Server is a instance. Okay, in general, the server we can call it as a server itself only. But in AWS, we can call it as a EC2 instance or instance. Okay, good. In general terminology is different and AWS terminology is different, right? Good. So in general terminology, server. Okay. In AWS terminology, instance. Okay. In general terminology, yes, operating system. In AWS terminology, AMI. Okay. So in general terminology, CPU and RAM. Okay. So in AWS terminology, yes, CPU and RAM instance type. Type. Okay, good. In general terminology, volume. In AWS terminology, sorry, general terminology, hard disk, right? Hard disk. So in AWS terminology, volume. Volume. That's okay. Yes, remaining people must understand and understand or respond the class. Okay. Otherwise, you will become zero. Okay, good. సరే బాగుంది. సో సర్వర్ క్రియేషన్ చేయడానికి కాంపోనెంట్స్ అన్ని మనకు కావాలి. ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా AWS లో మనకు కనిపిస్తాయి. ఓకే, సర్వర్ ని తయారు చేయడానికి ఈ కాంపోనెంట్స్ అన్ని మనకు కావాలి. ఆ కాంపోనెంట్స్ అన్ని AWS లో కనిపిస్తాయి. అవి ఇన్స్టాన్స్, AMI, ఇన్స్టాన్స్ టైప్, వాల్యూమ్ అలా కనిపిస్తాయి అన్నమాట సింపుల్ గా మనకి. ఓకే, టు క్రియేట్ ఎ సర్వర్ ద కాంపోనెంట్స్ ఆర్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఆర్ సర్వర్, ఇన్స్టాన్స్, AMI అండ్ ఇన్స్టాన్స్ టైప్ అండ్ వాల్యూమ్. ఓకే, గుడ్. సరే బాగుంది. సో నోట్ ప్యాడ్కి వెళ్దాం. నోట్ ప్యాడ్ లో సింపుల్ గా మనం ఏం చేద్దాం అంటే సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్. ఓకే, రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. చెప్పండి, సర్వర్ ని తయారు చేయడానికి AWS లో రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి? రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్ ఇన్ AWS క్లౌడ్. AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఒక సర్వర్ ని తయారు చేయడానికి రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి? ఎవరు చెప్తారు? AMI. ఎక్సలెంట్ ఆన్సర్. AMI కావాలి. తర్వాత Instance type. ఇన్స్టాన్స్ టైప్ కావాలి. ఎస్ ఎస్. ఓకే, తర్వాత Volume. వాల్యూమ్ కావాలి. ఎస్ ఎస్. ఓకే, ఆ తర్వాత Region. ఇన్స్టాన్స్ టైప్ Instance. కావాలి, వాల్యూమ్ కావాలి, ఎస్, AMI కావాలి ఇన్ జనరల్ గా. ఓకే, మన తర్వాత వేరే వేరే విషయాలు ఉంటాయి. ఇన్స్టాన్స్ కాదు, ఇన్స్టాన్స్ అంటేనే సర్వర్. Server. రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ సర్వర్ ఆర్ ఇన్స్టాన్స్. రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ సర్వర్ ఆర్ ఇన్స్టాన్స్ ఇన్ AWS క్లౌడ్ అంటే ఆన్సర్ ఇదే. సో ఇవి కావాలి. ఇవి కాకుండా మనకి సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్, ఒక సర్వర్ ని తయారు చేయాలంటే ఈ కాంపోనెంట్స్ తో పాటుగా ఎస్ మనకి NIC ఉండాలి. ఎస్ ఎస్. ఓకే, ఆ తర్వాత ఈ కాంపోనెంట్స్ తో పాటు డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనకు కావాలి. ఐటమ్స్ ఏంటనే చూద్దాం. ఓకే, ఓకే, గుడ్. ఏం కావాలి ఐటమ్స్ అంటే సింపుల్ గా చూడండి. ఏం కావాలంటే సింపుల్ గా చూడండి. యాక్చువల్ గా ఒక సర్వర్ ని మీరు తయారు చేసేటప్పుడు ఏం కావాలనేది నేను చెప్తాను. ఓకే, గుడ్. సో మనం సింపుల్ గా చూడండి. ఓకే, గుడ్. దిస్ ఇస్ వాట్, చాలా సింపుల్ గా చెప్తాను నేను. బిల్డింగ్ అనుకోండి. సో బిల్డింగ్ లో ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అంతే. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, ఇది సెకండ్ ఫ్లోర్. ఓకే, సో ఇన్ జనరల్ మనం ఏం చేస్తాం, ఇది టూలెట్ పెట్టాం. సెకండ్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ కి నేను టూలెట్ పెట్టేశాను. టూలెట్. ఓకే, సో నేను ఓనర్ను కదా, టూలెట్ పెట్టేసరికి రెంట్కి వచ్చేవాళ్ళు వచ్చాను. అయ్య బాబు, టూలెట్ పెట్టావు కదా, రెంట్ ఎంత? ఎస్, సెకండ్ ఫ్లోర్ లో ఉంది, ఇది 2 BHK. సో దీని రెంట్ వచ్చేసి ఎస్ 16,000 రూపీస్ అని చెప్పేశాను.
2 BHK కాబట్టి 16,000 రూపీస్. సింగిల్ అయితే 18K, 8K. సరే 16K. ఓకే, రూమ్ చూద్దాం పదా. ఓకే, వెళ్ళాడు, ఫ్లాట్ చూసేసాడు, చూసాడు, ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, మరి 16K ఓకేనా? ఎస్ ఎస్, అడ్వాన్స్ పే చేయండి అంతే, మీరు రూమ్ తీసేసుకోండి అన్నాడు. ఓకే, అడ్వాన్స్ కూడా పే చేశాడు. అడ్వాన్స్ పే చేసిన తర్వాత రూమ్ తీసేసుకున్నాడు. అయితే అడ్వాన్స్ పే చేసిన తర్వాత రూమ్ ఎలా తీసుకున్నాడు? ఓనర్ వస్తాడు రూమ్ దగ్గరికి, బాబు ఇదిగో ఈ రోజు నుంచి ఇది ఇది మీ రూమే, ఓకే తీసేసుకోండి. ఓకే అని, బాబు మీరు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు లేదా ఫస్ట్ ఫ్లోర్ లో, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ బాబు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో మీరు ఉంటున్నారు కరెక్టే, కానీ ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ ఫ్లాట్ కి తాళాలు వేసుకుని వెళ్ళాలమ్మా. ఫ్లాట్ కి ఏం చేయాలా? లాక్ చేసుకుని వెళ్ళాలా. ఆ లాక్ నీ దగ్గరే ఉండాలా, మాకు సంబంధం లే. సో ఈ ప్రతిరోజు నువ్వు ఫ్లాట్ కి లాక్ చేయాలి, ఆ కీస్ నీ దగ్గరే ఉండాలి. అంటే లాక్, కీస్. ఆహా, అట్లా ఏదో వాడు ఏం చేస్తాడు, సింపుల్ గా మనకి కీస్ లాక్ కావాలి కదా, వెంటనే ఓకే ఓకే సార్ నో ప్రాబ్లం అని చెప్పేశాడు. చెప్పిన తర్వాత బయటకు వచ్చేసాడు, షాప్ దగ్గరకు వచ్చాడు. షాప్ దగ్గరకు వచ్చి ఏం చేసుకుంటాడు, ఒక లాక్ పర్చేజ్ చేస్తాడు. తర్వాత ఏంది, ఒక కీ పర్చేజ్, కీస్. అంటే లాక్ అంటే ఏంది, ఇది లాక్, ఎస్ ఎస్. కీస్ అంటే ఏంది, ఇలా 3 కీస్ వస్తాయి. ఇవి యాక్చువల్ గా లాక్ అంటే ఇది, కీస్ అంటే ఇవి, ఎస్ కీస్. 3 కీస్ వస్తాయి. సో ఈ లాక్ పర్చేజ్ చేసిన అతను డైరెక్ట్ గా కీస్ పర్చేజ్ చేశాడు, రెండు ఒకే సెట్ వచ్చేస్తాయి. ఈ సెట్ తీసుకొని మళ్ళీ ఫ్లాట్ దగ్గరికి వచ్చి ఆ లాక్ ను ఉపయోగిస్తున్నాడు. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలంటే లాక్. ఎందుకు? ఓనర్ చెప్పేశాడు, ఏమని చెప్పాడు, "ఏ బాబు, ఇఫ్ యూ వాంట్ టు గో టు అవుట్ సైడ్ జస్ట్ లాక్ యువర్ డోర్, యువర్ ఫ్లాట్. అదర్వైజ్ లోపల సామాన్లు పోయినా, లేకపోతే ల్యాప్టాప్స్ మిస్ అయినా, లేకపోతే ఆర్నమెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది మిస్ అయినా సరే మాకు సంబంధం లేదు." అయితే నాకు సంబంధం ఎక్కడో తెలుసా? ఇక్కడ సంబంధం ఎట్లా అంటే, ఇదిగో ఇలా ఉంటాను నేను. నేను ఆల్రెడీ దీన్ని మొత్తానికి ఒక కాంపోనెంట్ ఏర్పాటు చేశాను. ఆ కాంపోనెంట్, ఆ కాంపౌండ్ లోపల ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా పెట్టాను. వాడు ఇక్కడ ఉంటాడు. వాడు ఈ లోపలికి ఎవరు రాకుండా చూసుకుంటాడు. నా సెక్యూరిటీ వేరే. నేను నీకు ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీ 50%, బట్ నువ్వేం చేయాలా, 50% నువ్వు కూడా సెక్యూరిటీ చూసుకోవాలా. అంతేగాని మొత్తం నా మీద వదిలేస్తే నో 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 నో, నాకు సంబంధం లే. ఇక్కడ మీరు సెక్యూరిటీ పెట్టారు కదా, నేను ఇక్కడ లాక్ చేయనంటే నో, కుదరదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ ఎవడో ఒకడు పైకి వస్తాడు, తీసేసుకుంటాడు. కాబట్టి సెక్యూర్డ్ గా ఉండాలి. కాబట్టి ఇక్కడ మీరు తప్పనిసరిగా ఈ ఫ్లాట్ కి లాక్ వేసుకోవాలి అని చెప్పాడు. కన్ఫర్మ్. మరి నేనేమంటానంటే, ఇక్కడ లాక్, కీస్ అనేది అతని దగ్గరే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఏదైనా మిస్ అయితే అతనికే సంబంధం, మనకు సంబంధం లేదు. అయితే ఇక్కడ సార్ మీరు ఏడబ్ల్యూఎస్ క్లాస్ చెప్తున్నారా, ఈ రెంట్లకి ఇచ్చేది చెప్తున్నారా? ఏడబ్ల్యూఎస్ క్లాసే ఇది, ఏడబ్ల్యూఎస్. అయితే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లో ఈ క్లాస్ ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, బాబు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనేవాడు నీకు సర్వర్లు ఇస్తాడమ్మా, అంతే. ఏడబ్ల్యూఎస్ అనేవాడు ఏమి ఇస్తాడు? సర్వర్లు ఇస్తాడు రెంట్ కి, అంతే. కానీ ఆ సర్వర్లో ఇప్పుడు ఇంటి ఓనర్ ఏమి ఇచ్చాడు? నీకు ఫ్లాట్ ఇచ్చాడు రెంట్ కి, అంతే. ఫ్లాట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫ్లాట్ కి ఒక లాక్ నువ్వు పర్చేజ్ చేసుకుంటున్నావు, ఎస్. ఆ లాక్ తో పాటు కీస్ నువ్వే పర్చేజ్ చేసుకున్నావు, ఎస్. అంటే లాక్ బాధ్యత నీదే, కీస్ బాధ్యత నీదే, అంతే. మరి ఏడబ్ల్యూఎస్ వాడు ఏమి ఇస్తున్నాడు? సర్వర్లు ఇస్తున్నాడు. మరి ఆ సర్వర్ని పూర్తి స్థాయిలో సెక్యూర్డ్, పూర్తి స్థాయిలో నువ్వే మెయింటైన్ చేసుకోవాలి, సెక్యూర్డ్ గా. అంటే ఎవడు ఆ సర్వర్ లోకి ప్రవేశించకుండా, ఎవరు ఆ సర్వర్ లోకి ఎంట్రీ కాకుండా. కాబట్టి నువ్వేం చేయాలా? ఎస్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ యూ మస్ట్ ప్రొవైడ్ ఏ సెక్యూరిటీ ఫర్ దిస్ సర్వర్. దాని అర్థం ఏంది? ఇక్కడ ఒక లాక్ అనేది సెట్ చేయాలి. ఎక్కడ? సర్వర్ కి. ఎవరి సర్వర్లు? అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వర్లు అవి. బాధ్యత ఎవరిది? నీదే. ఎవరైతే సర్వర్లు తయారు చేసుకుంటున్నారో వాళ్ళే ఈ సర్వర్ కి ఒక లాక్ అటాచ్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ అటాచింగ్ ద లాక్, ఎస్, ఆ లాక్ ని ఓపెన్ చేయడానికి కీస్ కూడా మనమే తయారు చేసుకోవాలి. కీ కీ ఇది కీ. అంటే ఈ లాక్ ఉపయోగించి కీ తయారు చేస్తాం మనం. ఈ లాక్ ఉపయోగించి ఈ కీ తయారు చేస్తాం. ఎప్పుడైనా సరే ఈ కీతో మాత్రమే ఇది ఓపెన్ అయింది. లేదు లేదని చెప్పేసి వేరే కీ వాడు వచ్చి దీంట్లో ఎస్ ఓపెన్ చేయడానికి ట్రై, హే ఓ ఆర్ యూ, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనేది. ఎందుకు అంటే ఆ లాక్, ఆ కీ రెండు ఒకటే. ఎందుకంటే దాని నుంచే నేను కీ తయారు చేశాను కాబట్టి ఆ కీ మాత్రమే ఈ లాక్ సెట్ అయింది. సో ఈ లాక్ ఎక్కడ ఉంటుంది సార్? సర్వర్ కి అటాచ్ చేస్తాం. అక్కడ ఫ్లాట్ కి లాక్ ఎలాగ అటాచ్ చేసామో ఇక్కడ సర్వర్ కి లాక్ అటాచ్ చేస్తాం. అక్కడ సర్వర్ కున్న లాక్ ను ఓపెన్ చేయాలంటే కీ ఎలాగో, ఇక్కడ కూడా సర్వర్ కున్న ఈ లాక్ ను ఓపెన్ చేయాలంటే కీ కావాలి, అంతే. సో లాక్, ఇది కీ.
లాక్ keypad. కీ. సో దీన్ని దీన్ని సార్ మనం ఎట్లా చేయాలా? ఏం లేదు, సింపుల్. ఎస్ ఎస్ ఇది నువ్వు సర్వర్ తయారు చేసేటప్పుడే, ఎస్ వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ఎ సర్వర్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ, హే బాబు లాక్ తయారు చేసుకో అని అడిగింది. అదే. ఆహా, ఓకే. లాక్ అంటే ఎట్లా తయారు చేయాలి సార్? ఎన్ని రోజులు పట్టింది? చెప్తా చెప్తా. ఎస్, ఒక లాక్ తయారు చేసుకోవాలా. సో ఆ లాక్ తయారు చేసుకున్న తర్వాత దాని నుంచి నువ్వు కీ తయారు చేసుకోవాలి. కీ 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 అంటే ఇది కీ. ఇదేమో లాక్, ఇదేమో కీ. ఎస్. సో ఇవి లాక్, ఇది కీ. ఎస్. తయారు చేసుకున్న వెంటనే ఏం చేస్తాం తెలుసా? ఈ లాక్ అనేది తయారు చేయడం అంటే దీనికి అటాచ్ జరిగినట్టే. ఎస్, ఈ లాక్ అనేది దీనికి అటాచ్మెంట్ జరిగినట్టే. అర్థం చేసుకోవాలి నువ్వు. లాక్ తయారు చేస్తున్నావు అంటే అటాచ్మెంట్ చేసేసాం, అయిపోయింది. ఆ అటాచ్మెంట్ చేసిన ఈ లాక్, ఎస్, కీ జనరేట్ చేసుకోవాలి మనం. ఈ కీ జనరేట్ చేసుకోవాలి అంటే ఈ లాక్ నుంచి. అప్పుడు ఈ కీ జనరేట్ చేసుకున్న తర్వాత వదిలేస్తాం. సర్వర్ అయిపోయింది, సర్వర్ క్రియేషన్ ఓవర్. ఎప్పుడైనా సరే వెన్ ఎవర్ యూ వాంట్ టు లాగ్ ఇన్ టు దిస్ సర్వర్, జస్ట్ ఈ కీని నేను యూజ్ చేస్తాను. ఈ కీ ఎందుకు యూజ్ చేయాలంటే ఈ లాక్ నుంచి తయారు చేసిన కీ ఇది కాబట్టి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ఎ లాక్, ఆఫ్టర్వర్డ్స్ వీ నీడ్ టు జనరేట్ ఎ కీ. జనరేట్ ఎ కీ, క్రియేట్ ఎ లాక్. రెండు, ఇది ఒక లాక్, ఇది కీ. సో రెండింటిని కలిపి మనోడు ఏమంటున్నాడంటే పెయిర్ అన్నమాట. రెండంటే పెయిర్ కదా, పెయిర్. సో దాన్నే సింపుల్ భాషలో ఏడబ్ల్యూఎస్ వాడు ఏమంటున్నాడంటే కీపేర్ అంటున్నాడు. కీపేర్ అంటే అది మీనింగ్. కీపేర్ ఇన్ ద సెన్స్ వాట్, ఒక లాక్, ఒక కీ. అంటే దీన్నే మనం కీపేర్ అంటాం. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా ఒక సర్వర్ కి లాక్ తయారు చేయాల్సిన బాధ్యత నీదే. ఆ సర్వర్ కి లాక్ నుంచి కీ తయారు చేయాల్సిన బాధ్యత నీదే. ఇవి ఎలా తయారు చేయాలి సార్? నేను చెప్తాను. లాక్ ఎలా తయారు చేయాలి, కీ ఎలా తయారు చేయాలి నేను చెప్తాను. నోట్ ఇష్యూ. ఓకే. సరే, దీనివల్ల మీరు ప్రయోజనం ఏంటి? సెక్యూరిటీ. సెక్యూరిటీ. మీ ఫ్లాట్ కి లాక్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? సెక్యూరిటీ. నో బడీ కమ్ ఇన్ సైడ్ దిస్ యువర్ ఫ్లాట్. దిస్ ఇస్ సెక్యూరిటీ బాస్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ సర్వర్ కూడా ఏడబ్ల్యూఎస్ సర్వర్లు ఇస్తాడు. ఆ సర్వర్లు మనం ఉపయోగించుకున్నాం, ఆ సర్వర్లో మన బిజినెస్ రన్ చేస్తున్నాం. ఆ సర్వర్లో మన బిజినెస్ రన్ చేసేటప్పుడు వేరే వాడు ఎంటర్ అవ్వకుండా ఆ సర్వర్కి లాక్ పడేస్తాం. ఎస్ ఎస్. ఆ లాక్ అనేది ఉంది, ఆ కీ అనేది కూడా మన దగ్గర పెట్టేసుకుంటాం. ఎస్ ఎస్. ఈ కీ ఎవరి దగ్గర ఉందో వాడు ఈ సర్వర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళగలడు. ఎస్. ఈ కీ ఎవరి దగ్గర అయితే ఉందో అక్కడ, అట్లా అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ కీ పేర్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్. ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ లో దీన్నే మనం ఏమంటాం అంటే కీ పేర్ అంటాం. కీ పేర్ అంటే ఏంది? ఒక లాక్, ఒక కీ. దీన్నే మనం కీ పేర్ అంటాం. ఎస్ ఎస్. ఎప్పుడు తయారు చేయాలి ఇది? ఎస్, ఇప్పుడు తయారు చేయాలంటే నువ్వు ఎప్పుడైతే సర్వర్ తయారు చేస్తున్నావో కొత్తగా, అప్పుడు తయారు చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ సర్వర్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, యూ మస్ట్ క్రియేట్ ఎ కీ పేర్ అలాంగ్ విత్ యువర్ సర్వర్. అంతే. సర్వర్ తయారు చేసేటప్పుడే నువ్వు కీ పేర్ తయారు చేస్తావు. కీ పేర్ అంటే ఏంది? లాక్, కీ. అది ఎలా తయారు చేస్తారు సార్? ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. నేను చాలా జాగ్రత్తగా చెప్తాను, మీరు వినగలిగితే చాలు. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? కీ పేర్ Yes, sir. క్లియర్? Yes, sir. అక్కడ బిల్డింగ్, ఇక్కడేమో ఏడబ్ల్యూఎస్. అంతే. అక్కడ ఓనర్ ఉంటాడు, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఉంటాడు. అంతే. ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్స్ యూ సర్వర్స్, బట్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీస్ 50% మీరు చూసుకోవాలా. అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఓకే. సరే. ఓకే సార్, బానే ఉంది. మరి సార్ ఇప్పుడు యాక్చువల్ గా అసలు ఆ కీ, ఆ లాక్ అనేది ఎలా తయారు చేస్తారు సార్? లాక్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక ఫైలే. ఆహా. ఎస్, లాక్ అంటే ఏంది? ఫైలే. సో ఆ లాక్ అనే ఫైల్ నుంచి అగైన్ ఆ ఫైల్ ఉపయోగించి మనం కీ తయారు చేస్తాం. కీ అంటే ఏంది? అది మరొక ఫైలే. అంతే. ఓహో, రెండు ఫైల్. ఎస్, రెండు ఫైల్సే. లాక్ అన్న ఫైలే, కీ అన్న ఫైలే. అంటే లాక్ అనేది ఒక ఫైలు, దాన్ని ఉపయోగించి కీ తయారు చేస్తాను. కీ అంటే కూడా అది కూడా ఒక ఫైలే. ఎస్. ఎక్కడ ఉంటాయి ఇవన్నీ? మన ల్యాప్టాప్ లో మనము సేవ్ చేసుకోవాలి. ల్యాప్టాప్ లో. ల్యాప్టాప్ అంటే ఎక్కడ ఉంటుంది సార్? ఇది. దిస్ ఇస్ యువర్ ల్యాప్టాప్. ఓకే. ఈ ల్యాప్టాప్ లో ఎస్ మనం ఏం చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్, లాక్ తయారు చేసుకుంటాం. తయారు చేసిన లాక్ ని సేవ్ చేసుకుంటాం మన ల్యాప్టాప్ లో. ఆ లాక్ నుంచి ఎస్ మనం కీ తయారు చేసుకుంటాం. ఆ కీ అనే దాన్ని కూడా మళ్ళీ మనం సేవ్ చేసుకుంటాం. రెండు ఇక్కడే సేవ్ చేస్తాం. సో లాక్ అనే దాన్ని సేవ్ ఇక్కడే చేస్తాం, కీ అనే దాన్ని సేవ్ ఇక్కడే చేస్తాం.
అర్థమైందా? అట్లా ఈ ల్యాప్టాప్ లో ఉన్న ఎక్కడ చేస్తాం? అది ఎక్కడైనా డెస్క్టాప్ లో చేసుకుంటావా, డౌన్లోడ్స్ లో చేసుకుంటావా, నీ ఇష్టం. సింపుల్ గా లాక్కి ఇది ల్యాప్టాప్ లోనే సెట్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ లాక్ ఈ కీ తయారు చేయడానికి ఏమైనా డిఫరెంట్ టూల్స్ ఏమైనా వాడతారా? ఎస్, డిఫరెంట్ టూల్స్ వాడతాం మనం. ఆ డిఫరెంట్ టూల్స్ ఉపయోగించి మనం కీ అనేది తయారు చేస్తాం. ఎలా ఎలా అంటే చూడండి, సింపుల్ గా చూడండి. యాక్చువల్ గా మనం ఎప్పుడైనా సరే ఒక సర్వర్ తయారు చేసేటప్పుడు అది మనల్ని ఆప్షన్ అడిగింది ఏమని, అయ్యా బాబు ఓఎస్ ఏమి వేయాలి? ఓకే, నేను ఓఎస్ లైనక్స్ అని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఆ బాబు ర్యామ్ ఎంత వేయాలి? ర్యామ్ 1 GB ర్యామ్ సెలెక్ట్ చేస్తా. ఓకే, బాబు సిపి ఎంత వేయాలమ్మా? సిపి 1 కోర్ సిపి ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అది వేసేసా. బాబు వాల్యూమ్ ఎంతమ్మా? 8 GB తీసుకుంటావా, 16 GB తీసుకుంటా, 30 GB తీసుకుంటా? నేను 8 GB తీసుకుంటా. ఓకే, ఆ తర్వాత బాబు ఓకేనమ్మా, ఈ సర్వర్ కి నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలమ్మా, కాబట్టి లాక్ తయారు చేసుకోమా అనేది. అక్కడ ఆప్షన్ ఎలా ఉంటుందంటే క్రియేట్ ఏ కీ పేర్ అని ఉంటుంది, క్రియేట్ ఏ లాక్ అని ఉంటుంది. కీ పేర్ అంటే లాక్ అని ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్రియేట్ ఏ కీ పేర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు అది వెంటనే బాబు కీ తయారు సారీ లాక్ తయారు చేసుకోమా అనేది ఫస్ట్ టైం. ఆ లాక్ తయారు చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆ లాక్ అనేది ఒక ఫైలే, ఆ ఫైల్ తయారు చేసుకోమా అనేది. ఆ ఫైల్ కి ఒక పేరు ఇవ్వాలి నేను. దాని పేరే సర్వర్ లాక్ అని ఇస్తాను నేను. సర్వర్ లాక్ అని ఇస్తాను. ఇది మీరు చెప్తే అర్థం కాదు, ప్రాక్టీస్ చూసినప్పుడు అర్థమైంది. నాన్ సెన్స్ పనులు చేస్తే ఈ క్లాసులకు ముక్క కూడా అర్థం కాదు, ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఏంటి నాన్ సెన్స్ పనులు చేస్తే ఈ క్లాసులలో ఒక్క ముక్క కూడా అర్థం కాదు, టైం వేస్ట్ పని అంతే. నేను చెప్పాలంటే నిజంగా సరదాగా విన్న వాళ్ళకి క్లాస్ అర్థమైంది, అదర్వైజ్ అర్థమే కాదు. అర్థం కానంత మాత్రం చేత ఈ కోర్సు కష్టం, నో 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 నో, చాలా సింపుల్ గా చెప్తాను. సరే, ఓకే. సో ఆ లాక్ అంటే అది క్రియేట్ కీ పేర్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం ఆ క్రియేట్ కీ పేర్ ఆప్షన్ ప్రెస్ చేస్తే లాక్ తయారు చేసుకో బాబు అని చెప్పిద్ది. ఆ లాక్ తయారు చేసే క్రమంలో ఆ లాక్ కి ఎస్ నేను ఒక పేరు ఇస్తాను, ఆ పేరే సర్వర్ లాక్. ఎప్పుడైతే ఆ పేరు ఇచ్చానో సర్వర్ లాక్ అని, ఎస్ ఒక ఫైల్ నీ నీ డెస్క్టాప్ లో అంటే నీ డెస్క్టాప్ మీద డౌన్లోడ్ అయింది ఒక ఫైల్. ఆ ఫైల్ పేరే లాక్ అనే ఫైల్, అంటే సర్వర్ లాక్ అనే ఫైల్ నీ డెస్క్టాప్ మీద సేవ్ అయింది. ఓకే, డెస్క్టాప్ మీద సేవ్ అయిన తర్వాత జస్ట్ లాక్ అనే ఫైల్ సేవ్ అయింది అంతే. అంటే ఏంది, ఆ సర్వర్ కి లాక్ అనేది అటాచ్ అయింది అంతే. ఇప్పుడు ఈ లాక్ ఉపయోగించి మనం పాస్వర్డ్ తయారు చేయాలి కదా, పాస్వర్డ్. దట్ మీన్స్ వాడు కీ 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 అంటే పాస్వర్డే. పాస్వర్డ్ అంటే ఏంది, దీన్ని ఓపెన్ చేయడానికి మనం పాస్వర్డ్ అంటాం ఆర్ కీ అంటాం. మరి ఆ కీ జనరేట్ చేయాలంటే, ఆ కీ తయారు చేయాలంటే ఎక్కడ లాక్ అనే ఫైల్ నుంచి కీ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా దానికి ఒక టూల్ ఉపయోగిస్తాం. ఆ టూల్ పేరే పట్టి కీజన్. పట్టి కీజన్ అనే టూల్ అన్నమాట. దాన్ని ఉపయోగించి ఏం చేస్తామంటే, దాన్ని ఉపయోగించి పట్టి కీజన్ అంటే టూల్ అంటే దాన్ని లాక్, ఇది లాక్, ఇది లాక్. దీన్ని ఈ టూల్ కి ఇన్పుట్ గా ఇవ్వాలి. పట్టి ఆర్ పుట్టి కీ జనరేషన్ టూల్. కీ జనరేషన్ టూల్ దాని పేరు యాక్చువల్ గా. దానికి ఈ లాక్ అనేది ఇన్పుట్ గా ఇస్తాం. ఇస్తే ఈ టూల్ కి అది వెంటనే ఇలా ఇలా ప్రాసెస్ చేసేసి ఒక కీ జనరేట్ చేస్తుంది. కీ, ఆ కీనే మనం ఏమంటామంటే పాస్వర్డ్ అంటాం. జనరల్ గా పాస్వర్డ్ అంతే. ఇదేమో లాక్ అంటే ఎట్లా ఉంటది, ఆ లాక్ ఏమో సర్వర్ కి అటాచ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది సర్వర్ అనుకుంటే ఆ లాక్ అటాచ్ అయిపోయింది దీనికి. ఎస్, లాక్ తయారు చేసిన వెంటనే సర్వర్ కి అటాచ్ అయిపోతాయి. అటాచ్ అయ్యి వెంటనే ఏం చేసేది తెలుసా, వెంటనే డౌన్లోడ్ అయ్యిద్ది. ఎక్కడ డౌన్లోడ్ అయ్యిద్ది, డెస్క్టాప్ మీద డౌన్లోడ్ అయ్యిద్ది. ఆ డౌన్లోడ్ అయిన ఆ లాక్ అనే ఫైల్ ని ఇక్కడ పట్టీకి మనం ఇన్పుట్ గా ఇస్తాం. పట్టీకి ఎప్పుడైతే ఇన్పుట్ కి ఇచ్చామో అప్పుడు ఎలా 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 అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్టే పాస్వర్డ్. ఆ అవుట్పుట్టే పాస్వర్డ్, సింపుల్ గా చెప్పాలి. ఓకే, ఈ విధంగా అంటే ఆ లాక్ అనేది ఏంటి, ఆ అవనేది ఏంటి, ఎలా చూడాలనేది నేను చూపిస్తాను. సింపుల్ గా చూడండి. సో AWS, ఎస్ రిమైనింగ్ పీపుల్ చదవడం మీరు డబ్బులు కట్టడం కూడా సార్, లేకపోతే మాకు తిక్కలడం ఏం సార్? కరెక్టే. ఎవరు తిక్కలోళ్ళు ఎవరు తెలియగలరు 4-5 నెలల తర్వాత తెలిసిద్దా? వినండి జాగ్రత్తగా నాయనలారా.
So Vensro Technologies, TCHNOLGIS@gmail.com. Sign in. Okay. ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఏంటంటే రిజర్వ్గా ఉండకూడదు అనమాట. కొంచెం టీంతో పనిచేసే విధానం ఉండాలి. టీంతో పనిచేయాలంటే ఏం చేయాలా? రిజర్వ్గా ఉండకూడదు. కాబట్టి అట్లాంటి పనులను నేర్చుకోండి. సింపుల్ గా హలో అంటే హలో అంటాం. క్వశ్చన్కి అర్థమైందంటే అర్థమైంది సార్, అర్థం మేనేజర్ ఉంటాడు, టీం మేనేజర్ ఉంటాడు. అవన్నీ చెప్పాలా. ప్రశాంతంగా కూర్చొని తలూపితే చాలదు. వాడు కరెక్ట్ గా రిజైన్ చేయనా చేయి, లేకపోతే బయటకన్నా వెళ్ళిపో అంటాడు. కోపం వచ్చి అట్లా ఉంటుంది అన్నమాట ఐటీలో. లేదు సార్ మేము ఐటీలోనే చేస్తున్నాం సార్, మాకు అంతా తెలుసు సార్ అనే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. ఉం? కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి అమ్మా. ఓకే. సో సర్వర్ నడుస్తుంది ఆల్రెడీ. ఈ సర్వర్ ని డిలీట్ చేయాలంటే ఇక్కడికి వెళ్తాం. ఇన్స్టాన్స్ స్టేట్కి వెళ్ళి టెర్మినేట్. ఓకే, ఇది యాక్చువల్ గా స్టోరీ. ఈ స్టోరీలో ఫస్ట్ మనకి ఏం చెప్పాను అంటే EC2 డాష్ బోర్డ్కి వెళ్ళాలి ఫస్ట్. EC2 ఎవరికైతే కనపడలేదో వాళ్ళు సెర్చ్ బాక్స్ ఇది కదా, EC2 అని టైప్ చేయండి, ఇలా వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ EC2 డాష్బోర్డ్. ఆఫ్టర్ గెటింగ్ దిస్ పేజ్, జస్ట్ క్లిక్ ఆన్ ద లాంచ్ ఇన్స్టెంట్ బటన్. జస్ట్ క్లిక్ ఆన్ ద లాంచ్ ఇన్స్టెన్స్ బటన్, దెన్ యూ విల్ గెట్ ద మోర్ పేజ్. ఎస్, అప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ పేజ్ వస్తుంది. ఆ లాంచ్ ఇన్స్టెన్స్ పేజ్ లో ఈ సర్వర్ ను నువ్వు దేనికోసం ఉపయోగిస్తున్నావో తెలుసుకో. అది డెవలప్మెంట్ పర్పసా, ప్రొడక్షన్ పర్పసా, ఎస్ టెస్టింగ్ పర్పసా. సో నేనైతే ప్రొడక్షన్ సర్వర్లను ఇస్తాను. ప్రాడ్ సర్వర్ ఇది, ప్రొడక్షన్ సర్వర్ ఇది అనుకో. ప్రొడక్షన్ సర్వర్ ఇది యాక్చువల్ గా. సో ఆ సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి అంటే ఇదిగో నేను అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేశాను. అంటే ఆ తర్వాత ఆ సర్వర్లకి కెపాసిటీ ఎలా ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, CPU ఎంత ఉండాలంటే యాక్చువల్ గా చెప్పాలంటే నా అకౌంట్ కి ఫ్రీగా ఇచ్చిన నా అకౌంట్ కి 1 కోర్ CPU 1 GB ర్యామ్ కాబట్టి దాన్నే సెలెక్ట్ చేసేసారు డిఫాల్ట్ గా. లేదు అని అంటే మిగతా సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సింపుల్. సో ఇక్కడ చూసారా, ఇది యాక్చువల్ గా లాగిన్ ప్రిపేర్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంది బాబు, ఈ సర్వర్ నువ్వు తయారు చేస్తున్నావు నాకు అర్థమైంది, కానీ దీనికి ఒక లాక్ పెట్టేసేయమ్మా అంటది. అప్పుడు లాక్ పెట్టాలంటే ఏం చేయాలి మనం? లాక్ తయారు చేసుకో. లాక్ అంటే ఏంది? ఇక్కడ క్రియేట్ న్యూ కీ పేర్, దట్స్ ఇట్. కీ పేర్ అంటే లాక్, కీ అని ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో లాక్ తయారు చేస్తా, ఆ తర్వాత కీ తయారు చేస్తా. రెండింటిని కలిపి కీ పేర్ అంటున్నాను అనమాట. ఫస్ట్ స్టెప్ లో ఏంది? లాక్ తయారు చేయి. లాక్ తయారు చేయాలంటే క్రియేట్ ఏ న్యూ కీ పేర్. ఎస్ ఎస్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ న్యూ కీ పేర్. క్లిక్ చేసిన వెంటనే బాబు కీ పేర్ నేమ్ ఏందమ్మా అంటే, ఎస్ నేను ABC బ్యాంక్ సర్వర్ లాక్ అని ఇస్తాం. ABC బ్యాంక్ సర్వర్ లాక్ అని ఇచ్చాం. ఓకే, ABC బ్యాంక్ సర్వర్ లాక్ అని ఇచ్చాం. క్రియేట్ ఏ కీ పేర్. ఎస్, క్రియేట్ ఏ కీ పేర్. ఓకే, సో వెంటనే చూసారా, క్రియేట్ కీ పేర్ ABC బ్యాంక్ సర్వర్ లాక్ అనేది ఒక ఫైల్ రూపంలో నీ డెస్క్టాప్ మీద నీ డౌన్లోడ్స్ లో సేవ్ అయింది. అదే నేను చెప్తుంది. అంటే ఇది ఒక ఫైలే. అంటే ఆ సర్వర్ ను తయారు చేసేటప్పుడే నువ్వు ఒక లాక్ ని దానికి అటాచ్ చేసేసావు. అటాచ్మెంట్ ఎలా జరిగిందంటే జస్ట్ క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని ప్రెస్ చేసావు. ప్రెస్ చేసిన తరువాత ఆ ఆ ఫైల్ కి పేరు ఇచ్చావు అంతే. ఆ ఫైల్ కి ఇచ్చిన పేరుతోటి నీ డౌన్లోడ్స్ లో ఉన్న లొకేషన్ లో ఈ ఫైల్ సేవ్ అయింది. ఆ సేవ్ అవటంతో పాటుగా నీ సర్వర్ కి ఇదిగో ఈ లాక్ ఉందిరా బాబు అని చెప్పడానికి ఇదిగో ఇక్కడ చూపిస్తుంది. కీ పేర్ నేమ్ ఇది అని చూపిస్తుంది. అంతే. ఓకే, అయిపోయిన తర్వాత ఎస్, మనకి సింపుల్ గా ఇవన్నీ తర్వాత చెప్తా, నెట్వర్కింగ్ సెట్టింగ్స్ అవన్నీ. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ చూసారా, కాన్ఫిగర్ స్టోరేజ్. అంటే బాబు నువ్వు ఎంత స్టోరేజ్ తీసుకోవాలనుకుంటున్నావు నీ ఇష్టం, కానీ నేను ఇచ్చేది మాత్రం నీకు 30 GB ఇస్తా. అంటే హార్డ్ డిస్క్ కెపాసిటీ 30 GB నీకు ఫ్రీగా వచ్చింది. అదర్వైజ్ కష్టం. అందుకని ఇక్కడ చూసారా వాల్యూమ్, ఏంటది వాల్యూమ్. మరి రూట్ ఎందుకు అన్నాడు? రూట్ గురించి తర్వాత చెప్తా. ఓకే, రూట్ గురించి తర్వాత చెప్తా. ఇట్లా అంటే వాల్యూమ్ అనేది 30 GB వరకే ఫ్రీ. లేదు సార్ నేను 100 GB ఇవ్వాలి సార్, ఇవ్వమంటారా? ఇచ్చుకో. 30 GB ఉంది కదా, దాని వరకు నీకు బిల్ రాదు. మిగతా 70 GBకి బిల్లు పే చేయాలి అంతే. నువ్వు ఇష్టం 2000 GB ఇచ్చినా ఓకే, 4000 ఎంత ఇచ్చినా ఓకే, బట్ నీకు ఇచ్చేది మాత్రం
30 జీబీనే ఫ్రీగా ఇస్తాను నీ అకౌంట్కి అంతే. మిగతాదంతా బిల్ పే చేయాలా, విచ్ వి యూటిలైజ్డ్ ఎక్స్ట్రా. ఎస్, యూ నీడ్ టు పే ద బిల్ అంతే. సో కాబట్టి మన అకౌంట్కి ఇచ్చేది ఎంతంటే 30 జీబీ మాత్రమే. ఓకే, అందుకని నేను 30 ఇవ్వచ్చు. లేదు 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 సార్ అంటే 8K కూడా ఇవ్వచ్చు. 8 కూడా ఇవ్వచ్చు. అంటే మనది లైనక్స్ కదా, అందుకోసం 8 ఇచ్చేసాం. ఓకే, ఇలాగా సింపుల్గా ఇట్లా. అర్థమైందా? ఎస్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత సమ్మరీ. బాబు ఎన్ని సర్వర్లు కావాలమ్మా నీకు? ఒకటే, రెండా, మూడా, నాలుగా, ఐదా? నేను ఒక 10 కావాలనుకున్నాను. ఓహో, లేదు నేను 100 సర్వర్లు కావాలి. చెయ్యి, 100 లాంచ్ ఇన్స్టెన్స్ అయిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ ఆర్ నాట్? ఎస్ Yes, sir. సార్. Yes, sir. Understand. ఓకే, 100 సర్వర్లు లేదు నాకు వద్దు, ఒక సర్వరే. ఆ తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్. సో చూసారా, ఇప్పుడు నేనేం చేశాను, సర్వర్ను తయారు చేశాను, సర్వర్లో కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేశాను, ఆ సర్వర్కి లాక్ కూడా పెట్టేశా, అయిపోయింది. అది అన్నమాట విషయం అక్కడ. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ EC2 అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. జస్ట్ EC2 డాష్ బోర్డ్కి వచ్చేస్తారు. EC2 డాష్ బోర్డ్లో ఇక్కడ ఇన్స్టాన్సెస్ రన్నింగ్ జీరో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు జీరోగా ఏంది, ఇది సర్వర్ తయారైంది కదా, మళ్ళీ జీరో ఏంటి? కాబట్టి మీరు రీఫ్రెష్ అనే బటన్ నొక్కాలి. రిఫ్రెష్, చూసారా ఒకటి వచ్చేసింది. సో ఇప్పుడు ఒకటో సర్వర్ అని చూపిస్తుంది. ఇది ఇక్కడ ఒకటో సర్వర్ అని చూపిస్తుంది. ఎస్ ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకో, ఎస్ అది సర్వర్ రన్నింగ్ లో ఉందా, స్టాప్ మోడ్ ఉందో తెలిసింది. ఇది చూసారా, ప్రొడక్షన్ సర్వర్ ఈజ్ అండర్ రన్నింగ్ స్టేట్. ప్రొడక్షన్ సర్వర్ రన్నింగ్ స్టేట్ లో ఉన్నది. ఆ తర్వాత ఇదిగో బాబు, దాని ఇదిగో దాని కీ నేమ్ ఏంది అంటే, కీ పేరు నేమ్ ఏంది, ABC బ్యాంక్ సర్వర్ అని కూడా ఉంది. ఇది స్టోరీ, ఈ పేరు నేమ్ అట్లా అదనమాట. ఓకే, సో ఇది యాక్చువల్గా సర్వర్ క్రియేషన్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సర్వర్ కి లాక్ అనేది సెట్ అయిపోయింది. ఈ సర్వర్ కి ఉంది, కానీ అదే లాక్ నీ డౌన్లోడ్స్ లో ఉంటుంది. యాక్చువల్గా డౌన్లోడ్స్ తీసుకోవాలి, అదే డౌన్లోడ్స్. సో చూసారా డౌన్లోడ్స్, ఇది ఇక్కడ, ఇది చూసారా, ఇది డౌన్లోడ్స్. అర్థమైందా? సో ఇలా క్లిక్ చేస్తే నువ్వు డౌన్లోడ్కి వెళ్తావు. దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఫోల్డర్కి వెళ్తావు. ఎస్, ఇలా డౌన్లోడ్ ఫోల్డర్కి ఇలా వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలా, సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా ఇదిగో ఇది 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 సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే కదా ABC బ్యాంక్. ఎస్ ఎస్, ఇది ఇది ABC బ్యాంక్. ఇట్లా తీసుకోవాలి. ఇది కట్ చేసుకోలేకపోతే కట్ కట్ డెస్క్టాప్ మీదకి రా, కట్ డెస్క్టాప్ మీద. ఎస్, ఇది నీ సర్వర్ యొక్క లాక్ ఇది. ఓకే, నీ సర్వర్ యొక్క లాక్ ఇది. ఇక్కడ ఉన్న ఈ సర్వర్ కి, ప్రొడక్షన్ సర్వర్ కి లాక్ అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఆ సర్వర్ను ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ అంటే ఎట్లా, లాక్ అయితే పెట్టావు కానీ పాస్వర్డ్ లేదు కదా, అందుకోసం వాడేమంటున్నాడు, ఈ లాక్ సహాయంతో నువ్వు ఒక పాస్వర్డ్ కూడా తయారు చేసుకో, నువ్వు ఒక కీ కూడా తయారు చేసుకో అంటున్నాడు. అయితే ఈ లాక్ ని ఉపయోగించి కీ తయారు చేయాలంటే ఒక టూల్ కావాలి. ఆ టూల్ పేరే పట్టీ కీ జనరేటర్ టూల్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పట్టీ కీ జనరేటర్ టూల్, ఐ కెన్, ఎస్ ఫ్రెండ్స్, ఐ కెన్ జనరేట్ ఏ పాస్వర్డ్. అట్లా పాస్వర్డ్, అది విషయం అక్కడ. ఇది యాక్చువల్గా సర్వర్ క్రియేషన్ ప్రాసెస్. మరి సార్, సర్వర్ లాగిన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎస్, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది నేను చెప్తాను ఇప్పుడే. సర్వర్ లాగిన్ ప్రొసీజర్ కూడా నేను చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఓకే, చూడండి జాగ్రత్తగా. సర్వర్ లాగిన్ ప్రొసీజర్ కూడా చూస్తా. సర్వర్ క్రియేషన్ ప్రొసీజర్ ఇస్ ఓవర్. సర్వర్ లాగిన్ ప్రొసీజర్ చెప్తా, రెండు మిక్సింగ్ చేసి నెక్స్ట్ లెవెల్ చెప్పేస్తాను. సరే సార్, బాగానే ఉంది. సర్వర్ క్రియేషన్ చెప్పండి, సర్వర్ లాగిన్ చెప్పండి. క్రియేషన్ ఇస్ ఓవర్, బట్ సర్వర్ లాగిన్ ఏంటి చెప్తా. ఇప్పుడు దాకా నాకు ఇది సర్వర్ క్రియేషన్ లో కీ పేరు అనేది అర్థం కాలేదు, ఇప్పుడే కూరగాయలు కట్ చేసుకుని వచ్చా, ఇప్పుడే సీరియల్ అయిపోతే వచ్చి కూర్చొని అంటారే, వాళ్ళకి కాసేపు అంటే ఒక పావు గంట తర్వాత అర్థమైంది. ఇప్పుడైతే అర్థం కాదు, పావు గంట తర్వాత అర్థమైంది. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఓకే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు యాక్చువల్గా మనం చూడండి, ఒక సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి, అది మన ఎయిమ్. ఎస్ ఫ్రెండ్స్, సర్వర్ ఎక్కడ ఉంది? అక్కడ AWS క్లౌడ్ లో ఉంది. ఎస్, దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్. సర్వర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది AWS ప్లేస్, AWS ప్రదేశం. ఓకే, AWS ప్రదేశంలో సర్వర్, దిస్ ఇస్ అవర్ సర్వర్. ఎస్ ఎస్, ఇక్కడ ఇది ఏంది, ఇది మన ల్యాప్టాప్. దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్. మనం ఎక్కడ ఉన్నాం? మనం కొన్ని సందర్భాల్లో అంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కదా, మనం క్లౌడ్ ఇంజనీర్స్ కదా, మనం ఎక్కడ ఉంటాం? కొన్ని సందర్భాల్లో ఆఫీసులో ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఇంటి దగ్గర ఉంటాం. అంటే ఇంటి దగ్గర ఇది మన ఇల్లు లేదా మన ఆఫీస్. ఓకే,
దిస్ ఇస్ ఆఫీస్ ఆర్ హౌస్ ఆర్ హోమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన ఇంట్లో ఉండొచ్చు కొన్నిసార్లు, కొన్నిసార్లు ఆఫీస్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్లౌడ్ ఇంజనీర్స్ 98% వర్క్ ఫ్రమ్ హోమే, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంతే. ముఖ్యంగా లేడీస్ అయితే 100% వర్క్ ఫ్రమ్ హోమే, నో డౌట్ ఎట్ ఆల్, అంతే. కన్ఫర్మ్ రాసుకోండి కావాలంటే. 2026లో ఎవరు కూడా బయటికి వెళ్ళి పనిచేయరు. 2026లో నో బడీ కమ్అట్ ఫ్రమ్ దిస్ హోమ్, రాసుకోండి కావాలంటే. మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే కన్ఫర్మ్. క్లౌడ్ సైడ్, క్లౌడ్ రిలేటెడ్ ఏదున్నా సరే వర్క్ ఫ్రమ్ హోమే, నో ఆఫీసెస్. వై ఆఫీస్ ఎందుకు? మొత్తం AWS ఆన్లైన్, మొత్తం Azure ఆన్లైన్, మొత్తం GCP ఆన్లైన్, ప్రతి క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ఉంది కదా. ఎందుకు ఇక ఆఫీస్కి? మీరు ఆఫీస్కి వెళ్ళి చేసినా అదే లాగిన్ అవ్వాలి, ఇక్కడ మీరు ఇంటి దగ్గర నుంచి చేసినా అదే లాగిన్ అయ్యి వర్క్ చేస్తారు అంతే. ఈ ప్రపంచం మొత్తం 90% ఆఫ్లైన్ అయింది, సారీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది, ఇండియాలో కొన్ని కంపెనీలు తప్ప. టోటల్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ వర్క్ ఫ్రమ్ హోమ్. 2026లో ప్రతి IT జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది, కన్ఫామ్ రాసుకోండి. 26, 25లోనే చేంజెస్ అయింది, 26లో కన్ఫామ్ పక్క. అది ఎవరైనా సరే, అంటే ఏ కోర్స్ అయినా సరే మాక్సిమం క్లౌడ్, డెవాప్స్, లెనెక్స్ మొత్తం రిలేటెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే సరే, అందుకోసం ఇప్పుడు నేను చెప్తానంటే ల్యాప్టాప్ ఏమో మీరు ఇక్కడ ఉన్నారు, ఇదేమో సర్వర్ ఇక్కడ ఉంది, బట్ దిస్ ఇస్ వాట్ లెనెక్స్ సర్వర్ బాస్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నుంచి ఆ నేనున్న ప్రదేశం నుంచి ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వాలా, దిస్ ఇస్ అవర్ ఎయిమ్. ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి లోపలికి వెళ్ళి లైనెక్స్ ప్రాక్టీస్ చేయాలి నేను అనుకుంటున్నాను, లేదా లైనెక్స్ కమాండ్స్ టైప్ చేయాలని అనుకుంటున్నాను నేను, వాట్ ఎవర్, లేదా వర్క్ చేయాలనుకుంటున్నాను, లేదా బిజినెస్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, ఏదో ఒకటి. బట్ నేనైతే ఇక్కడి నుంచి, నేనున్న ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి రీచ్ అవ్వాలి కదా. ఎస్ ఎస్ అంటే దిస్ ఇస్ ప్లేస్ నెంబర్ 1, ఎస్ ఎస్ దిస్ ఇస్ ప్లేస్ నెంబర్ 2, అంటే ప్లేస్ నెంబర్ 1, ప్లేస్ నెంబర్ 2. ఈ ప్లేస్ గురించి వీడికి తెలియదు, దీని గురించి దానికి తెలియదు. ఎస్ ఎస్. మరి ఇప్పుడు యాక్చువల్ గా సార్, ఇప్పుడు మన ల్యాప్టాప్ అనేది అక్కడ ఉన్న ఆ AWS తో ఉన్న సర్వర్ తో మాట్లాడడానికి ఏం కావాలి, ప్రొసీజర్ ఏంటి, ఇప్పుడు అది మనం నేర్చుకుంటాం. అంటే ఇక్కడ ఏమైందంటే ప్లేస్ అంటే ఏంటంటే, మీరు అంటారు ఇది దిస్ ఇస్ వాట్ నెట్వర్క్, ఇది ఇది ఒక నెట్వర్క్. అంటే ఇది ఏ నెట్వర్క్? మీరు ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ నెట్వర్క్, మీరు ఇంట్లో ఉంటే ఇంటి నెట్వర్క్. ఇది మీరు ఇక్కడ లైనెక్స్ సర్వర్ ఉంది, AWS లో ఉంది, కాబట్టి ఇది AWS నెట్వర్క్. సో AWS నెట్వర్క్ లో ఒక సర్వర్ ఉంది, మీ ఆఫీస్ నెట్వర్క్ లో మీ ల్యాప్టాప్ ఉంది. అంటే మీ ఆఫీస్ నెట్వర్క్ లో ఉన్న ఈ ల్యాప్టాప్ నుంచి AWS నెట్వర్క్ లో ఉన్న ఆ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. దట్ మీన్స్ వాట్, నీ నెట్వర్క్ వేరే, AWS నెట్వర్క్ వేరే. ఏ హూ ఆర్ యూ అనేది వెంటనే, ఎందుకు? నీ నెట్వర్క్ వేరే, దిస్ ఇస్ యువర్ ఆఫీస్, దిస్ ఇస్ యువర్ హోమ్, బట్ దిస్ ఇస్ వాట్ AWS నెట్వర్క్. దట్ మీన్స్ వాట్, అంటే జనరల్ గా ఒక AWS లో ఉన్న ఒక సర్వర్ ని, అంటే ఒక డివైస్ ని ఇప్పుడు ప్రజెంట్ మనం టచ్ చేస్తున్నాం. టచ్ చేసే క్రమంలో ఆ డివైస్ ఎక్కడుంది? AWS నెట్వర్క్ లో. నువ్వు ఎక్కడున్నావు? నీ డివైస్ ఎక్కడుంది? నువ్వు నీ ఆఫీస్ నెట్వర్క్ లో. కాబట్టి ఆఫీస్ నెట్వర్క్ లో ఉన్న నీ ల్యాప్టాప్ నుంచి ఆ డివైస్ తోటి కనెక్ట్ అవ్వాలంటే ఏం కావాలి? సో జనరల్ గా ఈ ప్రపంచంలో ఏదైనా ఒక డివైస్ ని ఐడెంటిఫై చేయడానికి, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక డివైస్ ని ఐడెంటిఫై చేయడానికి, అంటే ఏ డివైస్ అది? అది మొబైల్ అయినా అవ్వచ్చు, అది సర్వర్ అయినా అవ్వచ్చు, అది ల్యాప్టాప్ అయినా అవ్వచ్చు, అది CC క్యామ్ అయినా అవ్వచ్చు, CC కెమెరా అయినా అవ్వచ్చు. ఎస్ ఎస్, అది మొబైలా, అది సర్వరా, అది ల్యాప్టాపా, అది CC కెమెరా, ఏదైనా సరే ఒక డివైస్ ని ఐడెంటిఫై చేయాలి, అది ఎక్కడుందో తెలుసుకోవడానికి. ఎస్, if you want to find out a device, if you want to find out a device, or if you want to reach the device, ఈ డివైస్ దగ్గరికి నువ్వు రీచ్ అవ్వడానికి ఎస్ ఏం ఉపయోగిస్తాం అనేది మనం నేర్చుకోవాలి. ఈ డివైస్ సర్వరే, ఎస్ ఎస్ దిస్ ఇస్ ఎ సర్వర్, బట్ సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్ AWS నెట్వర్క్. ఎస్ ఎస్ దిస్ ఇస్ యువర్ ల్యాప్టాప్, దిస్ ఇస్ యువర్ ల్యాప్టాప్, దిస్ ల్యాప్టాప్ ఈజ్ అవైలబుల్ ఇన్ యువర్ ఆఫీస్ నెట్వర్క్, లేదా మీ హోమ్ నెట్వర్క్. ఎస్ ఎస్ మీ మీ ఇంటి నెట్వర్క్. ఇక్కడ మీ ఇంటి నెట్వర్క్ నుంచి మీ ల్యాప్టాప్ సహాయంతో ఇలా 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 AWS దగ్గరికి వెళ్ళి, AWS నుంచి లోపలికి వెళ్ళి, మళ్ళీ అలా 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 సర్వర్ దగ్గరికి వెళ్ళి, సర్వర్ ని లోపలికి వెళ్ళాలి, సర్వర్ లోపలికి వెళ్ళి వర్క్ చేయాలి. దిస్ ఈజ్ ఎవర్ ఏం నౌ. మరి ఎలా చేయాలి దాన్ని మనం నేర్చుకుంటాం. ఎస్ ఎస్ ఫ్రెండ్స్. సో నేనేమంటున్నానంటే, ఇది ఒక నెట్వర్క్, ఇది వర్చువల్ నెట్వర్క్. అంటే ఇక్కడ ఉన్న ఈ డివైస్ తో మాట్లాడాలనుకుంటాం. ఆ డివైస్ ఈజ్ అవైలబుల్ ఇన్ AWS. అయితే ఇక్కడ దీనికి హౌ టు కమ్యూనికేట్ విత్ దిస్ 2 డివైజెస్,
How to communicate with these two devices with different networks. డిఫరెంట్ నెట్వర్క్ లో ఉన్న ఈ రెండు డివైజులు ఎలా మాట్లాడుకోవాలి అంటే, ఎస్ బాస్, అదే ఆ మాట్లాడుకోవడానికి ఉపయోగించే వస్తువే ఐటమ్ కాంపోనెంటే ఐపీ అడ్రస్. ఏంటది? ఐపీ అడ్రస్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ an IP address we can able to communicate with this device easily wherever it is it in అంటే మీరు ఈ డివైస్ AWS లో ఉన్నా, ఆ, ఈ డివైస్ ఇంకో ప్లేస్ లో ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా సరే, ఏ డివైస్ నైనా సరే, మనము ఐడెంటిఫై చేయడానికి, మనం రీచ్ అవడానికి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది? మనం సర్వర్ తయారు చేసిన వెంటనే ఐపీ అడ్రస్ లో ఈ సర్వర్కి వచ్చేస్తాయి. ఎవరిస్తారు అవి? అవి AWS వాడే ప్రొవైడ్ చేస్తాడు, అంతే. ఎప్పుడు సార్? మీరు సర్వర్ తయారు చేసిన వెంటనే ఆ సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్ వచ్చేస్తుంది వెంటనే. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ ఐ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దిస్ సర్వర్, ఐ కెన్ ఏబుల్ టు రీచ్ దిస్ సర్వర్ అని అర్థం. ఐపీ అడ్రస్ అంటే ఏంటి సార్? మాకు తెలియదు కదా. అంటే ఐపీ. సో వాట్ ఈజ్ ఐపీ? ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే అర్థం ఏంటంటే, ఐపీ స్టాండ్స్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ ప్రోటోకాల్. IP stands for Internet Protocol. Yes. What is the purpose of IP? Yes, with the help of this IP, I can able to. Yes, friend, Chapali, answer. With the help of this IP address, I can able Communicate to with device. Identify any device. Identify the identify a device which is available in any other network. With the help of IP address, I can able to identify a device. I can able to reach the device. But with device is available in any other network. అది ఏ నెట్వర్క్ అయినా సరే, దానికోసం మనం ఏం వాడతాం? ఐపీ అడ్రస్ను వాడతాం. ఎస్ సార్, మా మొబైల్కి ఐపీ అడ్రస్ ఉంటుందా? ఉంటుంది. సార్, మా సర్వర్కి ఉంటుంది. సార్, మా ల్యాప్టాప్కి ఐపీ అడ్రస్ ఉంటుందా? ఉంటుంది. సార్, అన్నిటికీ ఐపీ. ఎస్ ఎస్, అన్నిటికీ ఐపీ అడ్రస్. సార్, మీ మీ ల్యాప్టాప్కి ఐపీ అడ్రస్ ఎట్లా చెక్ చేయాలి చెప్పండి సార్, మేము కూడా చెక్ చేస్తాం. ఎస్ ఎస్, దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్. ఓకే, నా ల్యాప్టాప్ ఇది. నా ల్యాప్టాప్ ఇది అయినప్పుడు, నా ల్యాప్టాప్ ఒక కంపెనీ వాడు ఇచ్చాడు నాకు అనుకోండి. సో లెట్స్ సే XYZ సాఫ్ట్వేర్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నా. వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నాకు ఒక ల్యాప్టాప్ ఇస్తారు. అయితే ఆ ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది బాస్. ఆ ల్యాప్టాప్ ఒక ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది. పొరపాట్లు నువ్వు ఈ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ కానీ హ్యాక్ చేయగలిగితే, వెంటనే ఆ ఐపీ అడ్రస్ ఉపయోగించి సర్వర్ ఇక్కడ ఈ ల్యాప్టాప్ లోకి ప్రవేశించవచ్చు, ఐపీ అడ్రస్ తెలిస్తే. సరే, ఒక ల్యాప్టాప్ యొక్క ఐపీ అడ్రస్ నేను ఒక పర్సన్ తో మాట్లాడా. షీఈ్ ఫ్రమ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్. తన మాటలు ఏం చెప్పిందంటే, సార్, ఆ, ఇక్కడ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లో సార్ మా ఐపీ అడ్రస్లు ఉంటాయి సార్, నెట్వర్క్లు ఉంటాయి సార్, అదంతా చాలా కష్టం కదా, అందుకని నేను జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నాను సార్. మా ఫ్రెండ్ కూడా ఈరోజు జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటాను సార్ అని చెప్పింది. ఏంటంట? ఐపీ అడ్రస్లు కష్టం అంట, నెట్వర్క్ కష్టం అంట. జావా అయితే చాలా సింపుల్ గా ఉంటుంది సార్, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మాకు సార్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ సార్ అని చెప్పింది తన స్టూడెంట్. సో అంటే మాక్సిమం తన ఏజ్ ఎంత అంటే 20 years అనమాట. అంటే ఆమెకి ఎప్పుడు బల్బు వెలిగిద్ది అంటే 25+ లో. ఇప్పుడు వెలగదు, 25 సంవత్సరాల తర్వాత కొంచెం కళ్ళజోడు మందంగా వచ్చిన తర్వాత బల్బు వెలిగిద్ది అనమాట. అంటే ఈ కోర్సు కష్టం, అదేమో సింపుల్ అంట. ఇక ఇప్పుడు అదే చెప్పాను కదా, 25 సంవత్సరాల తర్వాత కొంచెం మందమైన గ్లాసులు పెట్టుకున్న తర్వాత అర్థమైంది, ఇప్పుడు అర్థం కాదు. అట్లా ఈమె నేర్చుకునేది కూడా కాక మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ని కూడా అదే కోర్సు జాయిన్ చేపిస్తాను. ఇక్కడ ఐపీ అడ్రస్లు అంటే కష్టం సార్. ఐపీ ఏం సార్? ఐపీ నెట్వర్క్ అంటే ఏం సార్? అమ్మో, ఏందో మరి అది. అక్కడ లేని కష్టం ఇక్కడ ఉంది అంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, గైడెన్స్ ఇవ్వండి మీరు కూడా జాగ్రత్తగా స్టూడెంట్స్ కి. ఓకే, సరే, నేను చెప్పేది ఏమంటే, ఐపీ అడ్రస్ అనేది ప్రతి డివైస్ కు ఉంటుంది. ఓకే, అది నీ నీ సర్వర్ కైనా ఉంటుంది. ఎస్ ఎస్. అది నీ మొబైల్ కైనా ఉంటుంది. ఎస్. నీ ల్యాప్టాప్ కైనా ఉంటుంది. ఎస్ ఎస్. సీసీ కెమెరా కూడా ఐపీ అడ్రస్ ఉంటుందా? ఎస్, సీసీ కెమెరా కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. అందువలనే నువ్వు ఆఫీసులో సీసీ కెమెరా పెట్టుకొని, ఎస్, నీ మొబైల్ నుంచి, మీ ఇంట్లో నుంచి ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నావు. ఎస్, వీఆర్ అనేబుల్, వీఆర్ ఏబుల్ టు రీచ్ ద CC cams and we are able to get the information from the CC cams from your device. ఆ డివైస్ మీ మొబైల్. కొంతమంది మొబైల్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆఫీస్లో ఉన్న విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. అవునా? అట్లాగే ఇది కూడా CC క్యామ్ కి ఐపీ అడ్రస్లు ఉన్నాయి,
నీ ల్యాప్టాప్ కి ఐపీ అడ్రస్లు ఉన్నాయి, ఎస్ సర్వర్ కూడా ఐపీ అడ్రస్లు ఉన్నాయి, నీ మొబైల్ కూడా ఐపీ అడ్రస్ ఉన్నాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్ ఐ కెన్ ఏబుల్ టు రీచ్ యువర్, దట్స్ ఇట్ అంతే. సార్ ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. దాని ఎందుకు సార్ అంటే టు ఐడెంటిఫై డివైస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే సార్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రదేశాన్ని నెట్వర్క్ అంటాం అంతే. ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, ఎయిర్టెల్ ఉన్న ప్రదేశం, అరే ఎయిర్టెల్ నెట్వర్క్ ఇక్కడ ఉందరా అంటే అర్థం ఏంది, ఫోన్లు వస్తాయి ఫోన్లు పోతాయి అని అర్థం, కాల్స్ వస్తాయి కాల్స్ బయటకు వెళ్తాయి, కాల్స్ మళ్ళీ లోపలికి వస్తాయి అని అర్థం. అట్లా దాన్నే నెట్వర్క్ ఉంది అన్న. ఇట్లాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు అది నెట్వర్కే. అది సర్వర్ అయినా అది డివైస్ అయినా ఏదైనా సరే నెట్వర్క్ ఉంది అంటాం. అలాగే ఇక్కడ కూడా ప్రతి సర్వర్కి ఐపీ ఉంటుంది, ప్రతి మొబైల్కి ప్రతి ల్యాప్టాప్కి ఐపీ ఉంటుంది. ఓకే సార్, ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ మనం ఎలా చెక్ చేయాలా ఏంటి? ఏం లేదు, ఇప్పుడు నా ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ చెక్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్కి వెళ్ళాలి. స్టార్ట్ ప్లస్ ఆర్ అంటే స్టార్ట్ ప్లస్ ఆర్ అంటే ఏం తెలుసా? రన్ కమాండ్ వస్తుంది. స్టార్ట్ సార్, స్టార్ట్ ఇప్పుడు వినలేదే, అదే విండోస్ బటన్ అంటారు. స్టార్ట్ అంటే ఏంది? విండోస్ నే మనం ఇంకో భాషలో హోమ్ బటన్ అన్నా స్టార్ట్ బటన్ అన్నా విండోస్ బటన్ అవుతుంది. ఇది ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ కమాండ్ విండో వచ్చింది, ఇలాగ వచ్చింది. ఈ వచ్చిన రన్ కమాండ్ విండోలో సిఎండి అని టైప్ చేయండి. కమాండ్ సిఎండి అని టైప్ చేస్తే ఎస్ మీకు ఒక కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఆ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత IPCONFI అని కొట్టండి, ఐపీ కాన్ఫిగరేషన్ కొట్టండి. వెంటనే మీ ల్యాప్టాప్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంది? స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయి. రెండో స్టెప్ ఏంటి? కమాండ్ టైప్ చేయి. మూడో కమాండ్ అంటే ఏంది? సిఎండి అంటే. మూడో స్టెప్ ఏంది? ఐపీ కాన్ఫిగర్ టైప్ చేయి. చాలు, ఐపీ అడ్రస్ వచ్చేది, నీ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్. ఎలా సార్ అది తెలుసుకోవడం అంటే ఏం లేదు, ఇక్కడికి వెళ్ళి సో స్టార్ట్ బటన్ ఆన్, సారీ ఇక్కడికి వెళ్ళాం చూసావా, ఇది 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 రన్ కమాండ్ విండో. ఈ వచ్చిన ఈ రన్ కమాండ్ విండోలో ఓకే ఇక్కడ మనం ఏం చేస్తాం? సిఎండి టైప్ చేయి. సిఎండి ప్రెస్ ఎంటర్ బటన్ అంతే. సిఎండి నేను టైప్ చేశాను, ఎస్ సిఎండి నేను టైప్ చేస్తే ఇలా వచ్చింది. సో ఇక్కడ సిఎండి టైప్ వచ్చిన తర్వాత IPCONFI కాన్ఫిగర్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఐపీ వచ్చేసింది. ఇది యాక్చువల్. చూడండి ఇక్కడ ఐపీలు వచ్చినాయా? ఎస్ అర్థమైంది ఎట్లా ఇది. సో చూసారా, ఐపీ అడ్రస్ ఎంత? 192.168.101. ఇదన్నమాట. ఎవరు ఐపీ సార్? నాది సిస్టమ్ మిషన్ ఐపీ. ఎస్ ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఐపీ అడ్రస్ చూడగలుగుతున్నారా? Yes, sir. Yes, sir. It is visible. Yes, sir. దిస్ ఇస్ వాట్ ఐపీ అడ్రస్ అట్లా అనమాట. సో 192.168.101 దిస్ ఇస్ మై ఐపీ అడ్రస్ అట్లా. సార్ ఓకే సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఐపీ అడ్రస్ అన్నారు, మీది ఇక్కడ ఏంది IPv4 అడ్రస్ అని వస్తుంది, అదేంది మీరేమో అది చెప్పలేదు మాకు, జస్ట్ ఐపీ అన్నారు. అంటే అక్కడ ఏమంటే జనరల్గా మనకి ఐపీ అడ్రస్లు అనేది మనకి రెండు వర్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఐపీలు అనేది రెండు వర్షన్స్, ఒకటి వర్షన్ 4, వర్షన్ 6 ఉంది. అంటే మనం ఐపీలు రెండు వర్షన్స్ ఉన్నాయి మనకి, వర్షన్ 4 ఉన్నాయి, వర్షన్ 6 ఉన్నాయి. అయితే ప్రజెంట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ వర్షన్ 6 ఐపీలే. వర్షన్ 4 ఐపీలే. వర్షన్ 6 ఐపీలు నెక్స్ట్ జనరేషన్ వాడతాం, కంపల్సరీగా వాడతాం. ఎస్, చాలా ఫాస్ట్ గా ఉంటాయి, చాలా ఫ్లెక్సిబిలిటీ, అవి వాడతాం. ఇప్పుడు వాడలేదు చాలా మంది, కొంతమంది వాడతారు. వేరే కంట్రీస్ లో ఐపీవి అంటే వర్షన్ 6 కూడా వాడతారు. అంటే వర్షన్ 4 నే ఐపీ వర్షన్ 4 అని పిలుస్తాం. IPv4 అంటే అది. వర్షన్ 6 నే ఐపీ వర్షన్ 6 అని పిలుస్తాం, అంటే వర్షన్ 6 అది. అంటే వర్షన్ 4 ఐపీలు ఒకలాగా, వర్షన్ 6 ఐపీలు ఒకలాగా ఉంటాయి. అంటే వర్షన్ 4 ఐపీలేనేమో 32 బిట్ బాస్ అది. ఇది ఏంటంటే 128 బిట్ అనమాట. యాక్చువల్గా చాలా ఇదిగా ఉంటుంది, అది మనకు అర్థం కాదు. యాక్చువల్ ఇదేంటి 32 బిట్. అంటే చెప్పాలి అని అంటే IPv6లు IPv4లు అసలు ఐపీ అంటేనే టు ఐడెంటిఫై డివైస్, ఓకే నో ప్రాబ్లం. కానీ వర్షన్ 4లో ఉంటాయి, వర్షన్ 6లో ఉంటాయి, అవే ఇక్కడ కనపడుతున్నాయి. చూసారా, అదే ఇది వర్షన్ 4. సో కొంచెం కిందకి వెళ్తే వర్షన్ 6 కూడా కనిపిస్తాయి, మీరు చూస్తే అర్థమైందా? వర్షన్ 6 ఐపీలు కూడా కనిపిస్తాయి, ఓకేనా? అట్లా. సో ఎక్కడ కనపడుతున్నాయి సార్ అంటే ఇదిగో ఇక్కడ, ఇదిగో 6 ఐపీ.
సో మనం వాడడం సార్, మనం ఇప్పుడు వాడలేదు, మనం అంతా కూడా వర్షన్ 4 వాడుతున్నాం. అర్థమైందా? 6 వాడలేదు ఇంకా. సో అట్లా అనమాట. సో ఐపీ అడ్రస్ దేనికంటే టు ఐడెంటిఫై డివైస్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ నెట్వర్క్. ఎస్ ఐపీ, ఎస్ ఐపీ stands for Internet Protocol. IP stands for Internet Protocol. Yes. Internet Protocol. Good. So with the help of an IP address, we can able to reach the device. We can reach the device and we can identify the device. Yes, which we can. Yes, friends, which we can able to reach the server or device, and we can able to identify the device also. Device, అది సర్వరా, అది మొబైలా, అది కంప్యూటరా, అది ఇది సిసి క్యామ్సా, ఏదైనా సరే మనం రీచ్ అవ్వచ్చు. టు రీచ్ ద సర్వర్, మీకు అంతగా అర్థం కాకపోతే టు రీచ్ ద సర్వర్ వి యూస్ ఐపీ అడ్రస్. అర్థమైంది? టు రీచ్ ద సర్వర్ వి యూస్ ఐపీ అడ్రస్. ఇలా సింగిల్ షార్ట్ కట్లు చెప్పిన అవతల వ్యక్తికి అర్థమైంది. ఓకేనా? దిస్ ఇస్ వాట్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే అది టు రీచ్ ద సర్వర్ యూస్ ఐపీ. సరే ఈ ప్రపంచంలో, ఈ గ్లోబ్ లో ఒక ఐపీ అడ్రస్ ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది. దట్ మీన్స్ వాట్? ఇట్స్ లైక్ ఆధార్ కార్డ్ మన ఇండియాలో, ఇట్స్ లైక్ ఏ పాన్ కార్డ్ మన ఇండియాలో, ఇట్స్ లైక్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ మన ఇండియాలో. అట్లా అనమాట. ఆ విధంగా ఉంటుంది అనమాట. వాట్ ఈస్ దిస్? ఇట్స్ లైక్ ఏ మొబైల్ నంబర్ మన ఇండియాలో. సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక మొబైల్ నెంబర్ ఉంది, ఇదే సేమ్ మొబైల్ నెంబర్ ఒరిస్సాలో ఉంటుందా? ఉండదు. సరే ఒరిస్సాలో ఒక మొబైల్ నెంబర్ ఉంది, ఇదే సేమ్ మొబైల్ నెంబర్ న్యూఢిల్లీలో ఉంటుందా? ఉండదు. ఒక ఫోన్ నెంబరు ఒక పర్సన్ కే ఉంటుంది అంతే. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నీ నెంబర్ తో పోలిన నెంబరు వేరేది ఉండదు. దట్ మీన్స్ వాట్? నో డూప్లికేట్స్. అలాగే ఐపీ అడ్రస్లు కూడా నో డూప్లికేట్స్. ఇట్స్ యూనిక్. యూనిక్ ఇన్ ద సెన్స్ వాట్? నో డూప్లికేట్. అంటే ఐపీ అడ్రస్ లో నీ సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్, ఇంకొక సర్వర్ కి అదే ఐపీ అడ్రస్. నో 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 నో. ఒక సర్వర్ కు ఉన్న ఐపీ అడ్రస్ వేరే సర్వర్ కు ఉండదు. నీ మొబైల్ కు ఉన్న ఐపీ అడ్రస్ వేరే వ్యక్తి మొబైల్ కు ఉండదు. నీ ల్యాప్టాప్ కు ఉన్న ఐపీ అడ్రస్ వేరే వ్యక్తికి ఉండదు. అంటే దీని అర్థం బట్టి ఎలా అర్థం చేసుకోవాలంటే ఐపీస్ ఆర్ నాట్ డూప్లికేట్స్, యూనిక్. అది రాసుకోవాలా. సో ఐపీ అడ్రసెస్ ఆర్ యూనిక్ or UNIQE. Unique. Unique in the sense what? Unique means UNIQE. Unique means what? Unique means, yes friends, no duplication. అని అర్థం. నో డూప్లికేషన్. యూనిక్ మీన్స్ నో డూప్లికేషన్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఓకేనా? ఎస్ సార్, అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఐపీ అడ్రస్ గురించి అర్థమైంది. ఓకే, మరి సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుందా? ఉంటుంది. సర్వర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎస్. మరి ల్యాప్టాప్కి ఐపీ అడ్రస్ ఉంటుందా? ల్యాప్టాప్ కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎస్. సో ఇక్కడ మనం చూస్తే సింపుల్ గా చూడండి. ఎప్పుడైతే మనము ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం సర్వర్ తయారు చేసామో ఏడబ్ల్యూఎస్ లో, కన్ఫర్మ్ గా ఆ సర్వర్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఎవరు ఇస్తారు? ఏడబ్ల్యూఎస్ వాడు ఇస్తాడు, మన కాదు. మనం సర్వర్ తయారు చేయడమే. ఏడబ్ల్యూఎస్ వాడు దానికి ఒక ఐపీని ఇచ్చేస్తాడు అంతే. ఏడబ్ల్యూఎస్ సరే మన ల్యాప్టాప్ ఉంది కదా, మరి మన ల్యాప్టాప్ కి ఒక ఐపీ అడ్రస్ ఉందన్నారు కదా. ఎస్ ఉంది. మన ల్యాప్టాప్ కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంది. గుడ్. మరి ఈ ఐపీ అడ్రస్ ఎవరు ఇస్తారు? సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైతే నువ్వు నెట్వర్క్ తో కనెక్ట్ అయ్యావో వెంటనే అది ఐపీ అడ్రస్ ఇస్తుంది. అది ఎలాగ వచ్చింది అనేది నేను చెప్తాను. ఓకే, సరే ఐపీ అడ్రస్ ల్యాప్టాప్ ఉంది అనుకో. ఓకే, ఆ ఐపీ అడ్రస్ ఏంటి? సంథింగ్ కాల్డ్ 192.168. సంథింగ్ ఉంది. సరే, బాగుంది సార్. మరి సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడున్న ఐపీ అడ్రస్, ఇక్కడున్న ఐపీ అడ్రస్ ఒకటి నో, ఇది వేరే 1.2.3.4 ఇది ఐపీ అడ్రస్. ఇది
ఇదేమో 192.168 ఇది. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఈ ఐపీ అడ్రస్ ని పర్సనల్ ఐపీ అడ్రస్ అని పిలుస్తాం. పర్సనల్ ఐపీ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ, ఎస్ ఫ్రెండ్స్, private IP. What is this? Private IP, personal IP, or you can also call as a local IP address. Local IP address. లోకల్ ఐపీ అన్నా, పర్సనల్ ఐపీ అన్నా, ప్రైవేట్ ఐపీ అన్నా మొత్తం ఒకటే. సార్ సర్వర్ కూడా అలాగే ఉంటుందా? ఎస్, సర్వర్ కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ఆర్ లోకల్ ఐపీ అంటారు, ఆర్ పర్సనల్ ఐపీ, ఏదైనా సరే. అంటే సర్వర్కి ఇది యాక్చువల్గా, సర్వర్కి ఉండే ఐపీ అడ్రస్ ప్రైవేట్ ఉంటుంది, యాక్చువల్గా ప్రైవేట్ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రైవేట్ ఉంటుంది. ఎస్, ఎక్కడ? ల్యాప్టాప్ లో. ఇది యాక్చువల్గా. సో ఇక్కడ ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో తన ల్యాప్టాప్ లో, ఇప్పుడు ఇతనేమో ఇతనేమనుకుంటున్నాడు అంటే నా ల్యాప్టాప్ నుంచి ఇలా 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 వెళ్ళిపోయి ఇక్కడ AWS కి రీచ్ అయ్యి, ఆ AWS లో ఉన్న సర్వర్ కి రీచ్ అయ్యి అక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాడు ఇతను. ఇక్కడ ఉన్నాడు, తన ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. ఎస్ ఎస్ ఎస్, హీ వాంట్స్ టు కనెక్ట్ లైనక్స్ మిషన్ అండ్ హీ వాంట్స్ టు వర్క్ విత్ లైనక్స్ మిషన్ అనుకుంటున్నాడు ఈయన. ఇక్కడ నుంచి ల్యాప్టాప్ నుంచి ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది ఇలాగే వెళ్తుందో అక్కడ ఏం జరుగుతుంది, దారిలో విషయాలని నేను చెప్తాను. సో ఇప్పుడు రిక్వెస్ట్ అనేది ఇలా వెళ్ళి ఒక పర్సన్ రీచ్ అవుతుంది. ఆ పర్సన్ పేరు ఏంటంటే ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అతని దగ్గరికి రీచ్ అయ్యింది నీ రిక్వెస్ట్. అంటే ఏదైనా గూగుల్ టైప్ చేసినా, ఫేస్బుక్ టైప్ చేసినా, ఏది ఫేస్ చేసినా ఫస్ట్ రిక్వెస్ట్ కమ్ టు దిస్ ప్లేస్. దాని పేరే ISP. ఏ రిక్వెస్ట్ టైప్ చేసినా నీ ల్యాప్టాప్ నుంచి ఫస్ట్ గోస్ టు ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఈ పర్సన్ ఏం చేస్తాడు, అదే మీకు చెప్పాను కదా, మీరు హాస్టల్లో ఉంటున్నారు లేదా రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకున్నప్పుడు మీకు కొత్త కనెక్షన్ కావాలనుకో, ఆ కొత్త కనెక్షన్, న్యూ కనెక్షన్ కావాలా, అయితే మీ ఫోటో ఒకటి ఇవ్వండి, మీ ఆధార్ కార్డ్ ఒకటి ఇవ్వండి, మీ అన్ని అప్లికేషన్ ఫిల్ చేస్తారు. దాని మీన్స్ వాట్, దాంట్లో ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటో కూడా ఇది తీసుకొని వీడు ఇంటర్నెట్ కనెక్షన్ మీకు ఇస్తున్నాడు. ఓకే, ఈ ల్యాప్టాప్ నుంచి నువ్వు రిక్వెస్ట్ ఇక్కడ పెట్టావు, పెట్టిన వెంటనే అది ఎక్కడి నుంచి వచ్చిందో ISPకి తెలుసు. ఎందుకు? ISPకి మొత్తం తెలుసు, ఎందుకంటే నీ డీటెయిల్స్ మొత్తం వాడికి ఇచ్చావు ముందుగానే, ఇంటర్నెట్ కనెక్షన్. వాడన్నీ ఆన్లైన్ ఎక్కించి పడేసాడు. ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఏ ల్యాప్టాప్ నుంచి వచ్చిందో వాడికి తెలిసింది. రిక్వెస్ట్ ఏ ల్యాప్టాప్ నుంచి వచ్చిందో వాడికి తెలిసింది. ఎవరికి తెలిసింది? ISPకి తెలిసింది అనమాట. అందుకోసమే మనం ఎప్పుడన్నా సరే అనవసరమైన మెసేజ్లు ఎవరికైనా అడ్డదిడ్డంగా పంపించామనుకో, వెంటనే వాళ్ళు ఫైల్ చేసి ఇక్కడికి వస్తారు. ISP ఎస్ చెక్ చేయి, ఎవడో వాడు అంటాడు. వెంటనే వాడా, ఆగండి, వాడి ఆధార్ కార్డు, ఫోన్ అన్నీ ఉన్నాయి, మొత్తం జిరాక్స్ కాపీ వాడు ఇస్తాడు. ఒకే ఒక సెకండ్ లో నువ్వు ఉన్న ప్లేస్ వాళ్ళు రీచ్ అవుతారు. ఇదే ఇదే బట్టి ఇచ్చేస్తున్నాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నాన్ సెన్స్ పనులు చేస్తున్న ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నా సరే వెంటనే దొరికిపోతారు. కాబట్టి అవన్నీ చేయకూడదు. మనం ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ISP దగ్గర నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఎస్, నీ డీటెయిల్స్ కాదు, వేరే వాడి డీటెయిల్స్ ఉన్నాయి, వాడి దగ్గరికి వస్తాడు. లేదు సార్, నేను చాలా తెలివైనోడిని, నేనేం చేస్తాను తెలుసా, వేరే వాడి ఐపీని నేను ఉపయోగిస్తూ ఉంటాను సార్. వేరే వాడి వైఫై ఉందే, వాళ్ళ వైఫైని నేను ఉపయోగిస్తూ ఉంటాను. ఆహా, అట్లొచ్చావా, ఓకే. వాళ్ళ వైఫై నువ్వు ఉపయోగిస్తున్నప్పుడు అయితే వాళ్ళ ఐపీ దగ్గరికి అక్కడ వస్తావు. ఇక్కడ ఈ నెట్వర్క్ కి ఎన్ని డివైజులు కనెక్ట్ అయిందో వాడికి తెలిసింది. వాడికి ఆ డివైస్ కనెక్ట్ అయింది కదా, ఏ డివైజ్ నుంచి వచ్చింది అనేది వెంటనే ఫైండ్ అవుట్ చేసి నీ ఇంటి దగ్గరికి వస్తాడు. మళ్ళీ అదొక ప్రాబ్లం. ఎందుకంటే నీ IP అడ్రస్ నీ ల్యాప్టాప్ కి నీదే ఉంటుంది, వేరే వాడి ల్యాప్టాప్ వేరే ఉంటుంది. కాబట్టి నువ్వు అట్లా కూడా ఐడెంటిఫై అయిపోతావు. అది కూడా ఒక రిస్కే. ఆ తెలివితేటలు ఉపయోగించి అట్ట చేసినా రిస్కే, ఏది చేసినా సరే రిస్కే. కానీ అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. మరి అట్లాగా ఆ సందర్భాల్లో మనం సో ISP అనేవాడు ఏం చేస్తాడు, సింపుల్ గా నీ రిక్వెస్ట్ తీసుకున్న ISP నీ ల్యాప్టాప్ నుంచి ఒక రిక్వెస్ట్ తీసుకున్నాడు ISP. నీ ల్యాప్టాప్ ఏం చేస్తుంది, ట్రయింగ్ టు కనెక్ట్ AWS సర్వర్. AWS లో ఉన్న ఈ సర్వర్ ని టచ్ చేస్తుంది నీ ల్యాప్టాప్. అప్పుడు ISP తీసుకొని వెంటనే నీ IP అడ్రస్ ఎంత, 1.2.3.4. ఈ IP అడ్రస్ కూడా ఇక్కడ ఉంటుంది వీడి దగ్గర, ISP దగ్గర 1.2.3.4. దీన్నే మనం ఏమంటాం, లోకల్ IP. దీన్నే మనం ఏమంటాం, ప్రైవేట్ IP. ఎస్. అప్పుడు వీడేం చేస్తాడంటే ఒక ప్రాసెస్ మొదలు పెడతాడు. ఏమని, అరే వీడికి తెలియదు కానీ మనం లోకల్ IP అడ్రస్ అనేది ఇక్కడ అందరికి ఇస్తే పాపం వాడి ల్యాప్టాప్ ఏదో జరిగిద్దిరా, అందుకని లోకల్ IP అడ్రస్ మన దగ్గరే పెట్టుకుందాం. ఈ IP అడ్రస్ ఇలా పెట్టేసుకొని ఎస్ మనం ఒక కొత్త IP అడ్రస్ జనరేట్ చేద్దాం. న్యూ IP అడ్రస్ జనరేట్ అయింది. ఆ జనరేట్ చేసే వ్యక్తి ఇక్కడ ఉంటాడు.
రే బాబు, ఇదిగో ఇది లోకల్ ఐపీ అడ్రస్, దీన్ని ఉపయోగించి ఒక కొత్త ఐపీ అడ్రస్ ని జనరేట్, ఒక న్యూ ఐపీ అడ్రస్ ని జనరేట్ అని ఈ వ్యక్తి చెప్తాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి ఏం చేస్తాడు, టేక్ యువర్ యూనో టేక్ యువర్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ జనరేట్ యువర్ న్యూ ఐపీ అడ్రస్. న్యూ కొత్త ఐపీ అడ్రస్ ని జనరేట్. కొత్త ఐపీ అడ్రస్ ఏంటంటే 5.6.7.8. దిస్ ఇస్ ద న్యూ ఐపీ అడ్రస్. మరి ఈ ఐపీ అడ్రస్ ఇది ఐఎస్పి దగ్గర భద్రంగా అలాగే ఉంటది. మరి ఈడేవాడు అసలు మధ్యలో ఈ వ్యక్తి, వాడినే మనము ఎన్ఏటి అంటాం. ఎన్ఏటి అంటే ఏంది? నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్. వాడి పని అంతా చేస్తారు. టేక్స్ ద యూజర్ ఐపీ అడ్రస్ అండ్ జనరేట్ వన్ మోర్ ఐపీ అడ్రస్. కొత్త ఐపీ అడ్రస్ ని జనరేట్ చేస్తాడు. ఈ ఐపీ అడ్రస్ నే మనం ఏమని పిలుస్తా ఉంటే పబ్లిక్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఆర్ global IP address. Yes. With the help of this public IP address, then only we can able to communicate with this server. అర్థమైందా? ప్రైవేట్ ప్రైవేట్ అవ్వచ్చు, కానీ ప్రైవేట్ అవ్వమ్మా. మనం ఇక్కడ నుంచి పబ్లిక్. సో we don't disclose our IP address to anybody. ముందే వాడు ల్యాప్టాప్ ఇచ్చిన కంపెనీ మీకు చెప్తాడే, బాబు డోంట్ డిస్క్లోజ్ యువర్ ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ టు ఎనీబడి, బికాస్ this is a company laptop, this is company property, and at the same time if you lose this laptop, or if you lose your something called IP address, చాలా ప్రాబ్లం అని చెప్తారు. ముందుగానే నీకు ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడే చెప్తారు వాడు, ఎవరు? ఐటీ కంపెనీ వాడు. అలాగా మనం ఎవరికి కూడా ఆ ఐపీ అడ్రస్ ని చెప్పకూడదు, సీక్రెట్. సరే సార్, మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ నీ దగ్గర ఉన్న ఐపీ అడ్రస్ ని తీసుకొని ఎన్ఏటి అనేవాడు, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేటర్ అనేవాడు మరొక కొత్త ఐపీని జనరేట్ చేస్తారు. ఆ ఐపీని మనం పబ్లిక్ ఐపీ అంటాం. దిస్ పబ్లిక్ ఐపీ కెన్ టాక్ టు ఇంటర్నెట్. అంతే. సో ఆ ఇంటర్నెట్ తో మాట్లాడి, హే బాబు, హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ టు దిస్ ప్లేస్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అనేది ఇంటర్నెట్. మరి అంతే కదా, ఇంటర్నెట్ కి తెలియదు. నువ్వు వస్తున్నావు, ట్రావెలింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నావు, కానీ ఇంటర్నెట్ హే బాబు, హూ ఆర్ యూ, వై ఆర్ యూ కమింగ్ అంటుంది వెంటనే. అప్పుడు నువ్వు చెప్పాలి, I am something. Yes, I need to log into this mission. ఏ మిషన్? సర్వర్. ఎక్కడ ఉంది? AWS లో ఉంది. కరెక్టే, AWS లో ఉంది, కరెక్టే. ఆ సర్వర్ రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్ ఇవ్వయా బాబు అని అడిగింది అనమాట. ఎవరు? ఇంటర్నెట్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంటర్నెట్ కి ఈ ఐపీ అడ్రస్ ని సప్లై చేయాలా. సో అప్పుడు ఇంటర్నెట్ ఏం చేస్తుంది? వెంటనే ఐపీ అడ్రస్ ఇచ్చావు కదా నువ్వు, వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది, రీచ్ అయిపోద్ది అక్కడ. అమ్మా నేను రీచ్ అయ్యాను, కానీ సర్వర్ లో లోపల లాగిన్ అవ్వడానికి ఇది లాక్ చేసిందమ్మా అంటది వెంటనే మెసేజ్. ఓకే, లాక్ అయిందా సర్వర్? అవునమ్మా లాక్ అయింది. ఇప్పుడు పాస్వర్డ్ ఇవ్వు నాకు అర్జెంటుగా, నేను దీన్ని ఓపెన్ చేసి నీకు ఇచ్చేస్తాను అంటది అది మళ్ళీ వెంటనే. అప్పుడు అగైన్ ఈ లాక్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ ఎక్కడుంది? మన ల్యాప్టాప్ లోనే. అప్పుడు మన ల్యాప్టాప్ లో పాస్వర్డ్, తయారు చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఇస్తావు ఇంటర్నెట్. అప్పుడు వెంటనే అది వెళ్ళి ఓపెన్ చేసి పడేసి లోపలికి వెళ్తాం. ఫ్రెండ్స్, ఓకే. సో ఇంకొంచెం ఉంది థియరీ, అది అయిపోతే మీకు లాగిన్ కూడా అయిపోద్ది. ఇక సర్వర్ డైరెక్ట్ గా క్రియేషన్, లాగిన్ అయిపోద్ది. మనం వెంటనే లైనక్స్ క్లాసులు స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇంకొక క్లాస్ ఉంటుంది, ఇంకొక క్లాస్ తర్వాత పర్ఫెక్ట్ గా లైనక్స్